మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లేఖను పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయుష్ కాలం అనేది దేవుడిచ్చే బహుమానం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు మనం సజీవ లెక్కలు ఉంటున్నామంటే మన ఆరోగ్యం కాదు, లేదా మన మంచి మంచి అలవాట్లని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని ప్రతిరోజు మనల్ని సజీవ లెక్కలు పెడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతోమంది యవనస్తులు మంచి ఎక్సర్సైజ్లు చేస్తున్న వారు కూడా మరి హార్ట్ అటాక్ ద్వారా వారు ఒక జీవితాలు ఈ లోకం నుంచి ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంతోమంది బిడ్డలు మరి వారు మంచి ఆరోగ్యం ఉన్నా కానీ మరి ఆయుష్కాలం అనేది వారికి లేకుండా మరి హఠాత్తుగా మరణాలు జరుగుతూ ఈ లోక ప్రయాసం నుంచి వారు వెళ్ళిపోతున్నా కానీ దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేస్తే మనం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాము. అదే రీతిగా దేవుడు ఇన్నిసార్లు మనల్ని కాపాడి మనల్ని దీవించి మన ప్రయాణంలో మన మన ఉద్యోగంలో మనకు దేవుడు మనకు తోడై ఉండి మనల్ని క్షేమంగా నడిపిస్తున్న దేవాది దేవునికి ఎన్ని వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలోని దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని ప్రతి హృదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. ఈ హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకున్న దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము దేవుని యందు భయభక్తుల గల జీవితం జీవించినప్పుడు మనకు ముందు రాబోయే దినాలలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తే రాబోయే దినాలలో రాబోయే సంవత్సరంలో కూడా అది మన పిల్లలకు కూడా దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉంటుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్. మరి ముందు మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ముందు కూడా మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ అంటే జ్ఞానంతో నడుచుకున్నప్పుడు మన మన సొంత జ్ఞానాన్ని కాదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం తీసుకునే నిర్ణయాలు కూడా ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే నేను నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ మోకాలుండి ప్రార్థన చేసి ఏ కార్యమైనా నువ్వు మరి జరిగించబోతున్నప్పుడు మొదటగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మొదటి వచనము సామెతల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. నా కుమారుడా, నా ఉపదేశంను మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యం తెలియజేస్తుంది కుమారునికి కుమార్తెకు. ఎక్కడైతే కుమారుడు అని రాయబడినప్పుడు కుమార్తెకు కూడా ఈ మాటలు తెలియజేయబడుతున్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుడు కానీ కుమార్తె కానీ దేవుని ఉపదేశంను మరవక నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. దేవుని యొక్క వాక్యంని ఎప్పుడు కూడా వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. వాక్యము చదవడం నేర్చుకోవాలి, వాక్యము వినడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకొని ముందుకు సాగిపోవాలి. అదే రీతిగా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. దేవుడిచ్చిన ఆజ్ఞలను మన హృదయానుసారంగా అట్టి ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కుమార్తెకు కానీ కుమారుడు కానీ ఉపదేశంను మరవద్దు. దేవుని ఉపదేశం అంటే వాక్యం అనే ఉపదేశం ఎన్నడూ కూడా మరవద్దు. అలాగే ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మనం హృదయపూర్వకంగా ఎప్పుడైతే గైకొంటామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు కూడా మనం చూస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు దీర్ఘాయుషుగా సుఖ జీవితము గడిచే సంవత్సరంలోను శాంతి నీకు కలగజేయను. హల్లెలూయా. ఏం చేస్తుందంటే వాక్యము దేవుని ఆజ్ఞలను
దీర్ఘాయుషు మనకు అనుగ్రహిస్తుంది. అతడు నన్ను 91 దావీదు కీర్తనలో ఉంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 91 దావీదు కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయుండును. అతని విడిపించెదను. అతని గొప్ప చేసేదను. దీర్ఘాయుషు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతని చూపించెదను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యము మనం గైకొని దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు దీర్ఘాయుషు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సుఖ జీవితము మనకు అనుగ్రహిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని వాక్యం అంటా ఉంది, అవి దీర్ఘాయుషును సుఖ జీవితంను గడిచే సంవత్సరములను శాంతిని నీకు కలగజేస్తుంది. దీర్ఘాయుషు ఇప్పుడైతే మనకు వాక్యము మనం చదవడం ద్వారా, అలాగే దేవుని ఆజ్ఞలను గైకొనడం ద్వారా, నీ తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా, ఇవన్నీ కూడా చేసినప్పుడు మనకు దీర్ఘాయుషు అంటే ఆయుష్కాలం అనేది దేవుడు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సుఖ జీవితము అలాగే చూసినట్లయితే నువ్వు గడిపించే సంవత్సరం అన్నీ కూడా శాంతిని నీకు కలగజేస్తుంది, నెమ్మదిని నీకు కలగజేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకు నెమ్మదిని, సమాధానమును దయచేస్తుంది, మన హృదయంలో సంతోషాన్ని దయచేస్తుంది. వాక్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. వాక్యమును ధ్యానించాలి, వాక్యము వినాలి, వాక్యాన్ని గైకొనాలి. అలాగే దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిచినప్పుడు నీ జీవితము సుఖ జీవితంగా ఉంటుంది. నీకు దీర్ఘాయుషు దేవుడు అనుగ్రహిస్తాడు. మంచి జీవితము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దేవుని యొక్క దయ మనకు కావాలి, సత్యముగా జీవించడం మనకు కావాలి. అవి ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోనీయక జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క మాటలను మొదటగా వినాలి, ఆజ్ఞలను వినాలి. అప్పుడు దీర్ఘాయుషు వస్తుంది, సుఖ జీవితం వస్తుంది. అలాగే దయ సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయక వాటిని నీ కంట భాషణగా ధరించుకున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము మన హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని మనం వినగలుగుతామో, వాక్యము మన జీవితంలో ఆధారం చేసుకుంటామో, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తామో, దేవుని దయ మనల్ని ఎన్నడూ కూడా మనల్ని విడవనీయకుండా జాగ్రత్తగా మనల్ని మనము చూసుకోవాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభాష్యంగా ధరించుకొనుము. నీ హృదయం పలక మీద వాటిని రాసుకొనుము. హల్లెలూయా. హృదయ పలక మీద రాసుకొనుము. నీ హృదయంలో ఎల్లప్పుడు కూడా దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలను, అలాగే దయా సత్యము ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోనీయకుండా జాగ్రత్తగా చూసుకొనుము. వాటిని నీ కంట భాషణగా ధరించుకొనుము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన హృదయంలో వాక్యం అనేది మన హృదయంలో ఉంచుకున్నట్టయితే, హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్నట్టయితే, ఆ వాక్యము మిమ్మల్ని బలపరుస్తుంది, మిమ్మల్ని దీవిస్తుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు దేవుని దయందు, మనుషుల దయందును నువ్వు దయనుంది మంచివాడివి అని అనిపించుకుందువు. హల్లెలూయా. మనం ఏ ప్రాంతంలో జీవిస్తున్నామో ఆ ప్రాంతంలో మొదటిగా మనకు దేవుని దయ కావాలి. అలాగే మనుషులు మనల్ని చూసినప్పుడు కూడా మన ఒక ప్రవక్తలను బట్టి, మనం జీవించే విధానాన్ని బట్టి మనుషుల దయందు కూడా నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు జీవించిన కాలంలో 12 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దేవుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనుషుల దయందు దేవాతి దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు ఘనతను అందుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనము మొదటగా వాక్యము అలాగే ఆజ్ఞలను మనము సంపాదించుకున్నప్పుడు దీర్ఘాయుష్ సంపాదించుకుంటాం. అలాగే దేవుని దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీకు వాటిని కంఠధరంగా ధరించుకును. ఆ తర్వాత దేవుని సంగమా, దేవుని ప్రజల నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకును. అప్పుడు నువ్వు దేవుని దృష్టి అందు, మనుషుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడివి అనిపించుకుందువు. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొట్టమొదటి వచనం జ్ఞాపకం చేస్తుందంటే, నా కుమారుడా, నా కుమార్తె గాని ఉపదేశంలో మరొక
నా ఆజ్ఞలను ఉదయపూర్వకంగా గైకొన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూస్తాము. మనుషుల దయ అందు కూడా మనం పొందుకుంటాం. మన సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. అప్పుడు నువ్వు దేవుని దృష్టి అందు మొదటగా దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకుంటుంది. మంచివాడు అని ఈ లోకంలో ఒక మాట రాయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మనం ప్రసంగి గ్రంథం చూసినట్టయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినము మేలు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినము మేలు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం జీవించిన విధానము ఎంతో ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే మన ఒక జ్ఞానాన్ని బట్టి మనం నడుచుకోకుండా దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని, దేవా ఈ కార్యము నేను చేయబోతున్నాను, ఇగో వివాహము నా కుమార్తె కానీ కుమారుని యొక్క వివాహము జరిగించబోతున్నాను, ఇల్లు కట్టబోతున్నాను, ఒక ఆఫీస్ ప్రారంభించబోతా ఉన్నాను, ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతా ఉన్నాను. ఇవన్నీ కూడా నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు మొదటగా నీ యొక్క బుద్ధి జ్ఞానముల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఏదైనా కార్యమును తలంచి పెట్టే ఆలోచనని కలిగినప్పుడు మొట్టమొదటగా నువ్వు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి, దేవా ఈ కార్యము మేము జరిగించబోతా ఉన్నాము, దీన్ని జరిగించడానికి నీ సాయము మాకు కావాలి. మా సాయము మా ఒక తెలివితేటలో మా జ్ఞానము కాదు దేవా, నీ జ్ఞానము నీవు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవాది దేవుడు మన ఒక త్రోవలను కూడా సరళం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 5వ వచనంలో అదే మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీ సమృద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించుము. హల్లెలూయా. నీ సమృద్ధిని ఆధారం చేసుకునక్కడ మన సొంత జ్ఞానంని ఆధారం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం విన్నాం కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఏదైనా కానీ నువ్వు జరిగించాలని ఆలోచన కలిగినప్పుడు, నీ కుటుంబంలో ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించాలనుకున్నప్పుడు దేవుని యొక్క సహాయాన్ని మొదటగా కోరుకున్నప్పుడు దేవాది దేవుడు ఆ కార్యాన్ని అంతా కూడా సఫలం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ సమృద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించుము, నీ ప్రవక్తలంతటిలో ఆయన అధికారం ఒప్పుకొనుము. దేవుని సంగమా, దేవుని ప్రజలు అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని దేవునిని ఘనపరిచి, దేవా మా జీవితంలో ఈ కార్యము జరిగించాలనుకుంటున్నాము, ఈ శుభకార్యము జరిగించాలనుకుంటున్నాము, లేదా గృహం కట్టాలని తలంస్తున్నాము, లేదా పెళ్లి చేయాలని మా కుమారుని యొక్క పెళ్లి విషయంలో మేము చేయాలని ఆశపడతా ఉన్నాము. దేవా నీవే మాకు ఆ ఒక విషయంలో నీవు ఒక సహాయాన్ని మాకు దయచేయండి. మా పిల్లల వివాహ విషయంలో సాయం చేయండి, ఘనంగా జరిపించడానికి సాయం చేయండి. దేని ప్రార్థన పూర్వకంగా ఏ కార్యమైనా, అది ఉద్యోగమే కానీ బిజినెస్సే కానీ ఏదైనా వేరే కార్యాలు ఏదైనా నువ్వు చేయదలుచుకున్నప్పుడు మొట్టమొదటగా నీవు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవాది దేవుడు అట్టి కార్యాన్ని సఫలం చేసి అప్పుడు నీ త్రోవలు సఫలమవుతుంది. మనం సొంత నిర్ణయాలతో తీసుకొని మన సొంత ఆలోచనతో వెళ్ళినప్పుడు మనము ముందుకు సాగిపోలేక మధ్యలోనే ఆగిపోతాము. కారణం ఏంటంటే మన జ్ఞానాన్ని బట్టి మనం అసూయతో మనమే గొప్పవారమని మనం చేయాలని ఆలోచిస్తుంటూ ఉంటాము. మన జ్ఞానం కాదు ప్రియ దేవుని ప్రజలరా. దేవుని యొక్క ఇచ్చిన జ్ఞానాన్ని, దేవా ఇది నేను చేయదలుచుకున్నానని ప్రార్థన పూర్వకంగా నీ సమృద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకించాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద నువ్వు నమ్మకంతో ఆ కార్యక్రమంలో ఏదైనా కానీ నేను ప్రారంభించినప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దాన్ని సఫలం చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రవక్తలంతటిలో ఆయన అధికారం ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి గమనించినట్టయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము
యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో జ్ఞాపకం చేసిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే 6వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే 6వ అధ్యాయము 33వ వచనంలో చూసినట్టయితే కాబట్టి మీరు ఆయన రాజ్యంను నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మొదట మనం చేయవలసింది ఏంటంటే దేవుని రాజ్యంలో నీతిని వెతికినప్పుడు మనకి ఏవైతే అవసరతలు ఉన్నాయో, మనకి ఏమి కావాలనో సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడని విశ్వాసం కలిగి ముందుకు సాగిపోవాలి. మొదట మనం చేయవలసింది ఏంటంటే దేవుని రాజ్యంలో నీతిని వెతికినట్టయితే అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మనకి ఏమి కావాలనో దేవుడు అవన్నీ కూడా సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోకూడదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల చాలామంది మాకు చాలా జ్ఞానం ఉన్నది, మా అంత జ్ఞానం ఎవరికూ లేదు అని విర్రవీగుతూ ఉంటారు. అతి జ్ఞానము కూడా మంచిది కాదు, అది వెర్రితనంగా చేస్తుందనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నేను జ్ఞాని అని నువ్వు అనుకోకూడదు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టుము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనంతట మనము జ్ఞాని అని అనుకోకూడదు. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, యాకోబు రాసిన పత్రికలో ఏమంటుంది, ఎవరికైనాను జ్ఞానం కొదువైనట్టయితే వాడు దేవుని అడిగినట్టయితే అది దేవుడు వానికి అనుగ్రహిస్తాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దిగా ఉండినడలా అతడు దేవుని అడగవలనప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని కూడా గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. మనకు జ్ఞానము కొద్దిగా ఉన్నప్పుడు మనం దేవుణ్ణి అడగాలి, దేవా మాకు జ్ఞానం దయచేయి. మనమే ఎక్కువ జ్ఞానవంతులను ఎప్పుడు కూడా అనుకోకూడదు. నేనే జ్ఞానిని, నాకే సమస్తము తెలుసు అని ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోకూడదు. ఎందుకంటే మనం ఈ లోకంలో కొద్ది సమయం ఉండడానికి వచ్చాము, యాత్రికులుగా వచ్చాము. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవునిని వెతికి, దేవా మాకు జ్ఞానంను దయచేయి, ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించు, ఎలా ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించు అని దేవుని భయభక్తులు కలిగి జీవించడము చాలా ప్రాముఖ్యమైనదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. నేను జ్ఞాని కదా అని అనుకోకూడదు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాలి. దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టడము, పాపము జోలికి పోకూడదు, పాపంలో జీవించే వారితో సహవాసం చేయకూడదు, దుష్టుల ఆలోచనతో నడవకూడదు, పాపుల మార్గంలో నడవకూడదు. ఎందుకంటే మనకు ఇచ్చిన జ్ఞానాన్ని ఆదరణ చేసుకొని మనం ఎలా జీవించాలో వాక్యము మనకు నేర్పిస్తుంది. వాక్యము మన జీవితాలలో మనకు ముందుకు ఎలా సాగిపోవాలో నేర్పిస్తుంది. ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదు, ఎవరితో సావాసం చేయకూడదు కూడా వాక్యము మనకు నేర్పిస్తుంది. మనం యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టాలి, పాపమును మనం విడిచిపెట్టాలి, పాపము జోలికి పోకూడదని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. అలాగే కింది వచనాలు చూసినట్టయితే అప్పుడు నీ దేహంకు ఆరోగ్యము. హల్లెలూయా. ఎప్పుడు మనకు ఆరోగ్యం ఉంటుందంటే చెడుతనంను వదిలేసినప్పుడు, పాపాన్ని వదిలేసినప్పుడు, పాపం జోలికి పోనప్పుడు మన జీవితంలో దేవుడు మంచి ఆరోగ్యము మనకు దయచేస్తాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవించగలుగుతామో మంచి ఆరోగ్యము మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. నీ ఎముకలకు సత్వయు కలుగును, నీ ఎముకలు మంచి బలముతో ఉంటాయి. పాపము జోలికి పోనంత రోజులు నువ్వు మంచి ఆరోగ్యంతో ఉంటావు. పాపం ఏం చేస్తుందంటే నేను క్షీణిస్తుంది, నీ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేస్తుంది. సాతాను ఒక తలంపులు ఏ కుటుంబం అయితే మంచిగా ఉంటుందో ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం, ఆ కుటుంబంని మరి దేవుని సన్నిధికి దూరం చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ నువ్వు దేవునికి లోబడినట్టయితే సాతానుడు నీ ఇంటి నుంచి పారిపోతాడు. ఎక్కడైతే వాక్యం అనే విత్తనం అనేది ఉంటుందో, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే బైబిల్ మనం చదువుతామో, దేవుని వాక్యం చదువుతున్న ప్రారంభించినప్పుడు సాతానుడు అటు చుట్టుపక్కల రాలేడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, దేవుని వాక్యానుసారంగా మనల్ని మనము కట్టుకొని దేవుని సన్నిధిలో దేవునికి మహిమార్థంగా జీవించాలి. అలాగే నీ రాబడిలలో దేవుని సన్నిధికి కానుకలు ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని మందిరానికి మనం కానుకలు ఇచ్చినప్పుడు అది మన పిల్లలకు ఆశీర్వాదకరము, దీవెనకరం అవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇచ్చి నన్ను మీరు శోధించిన యెడల ఆకాశ వాకిట్లు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తానని మలాకీ గ్రంథంలో దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మన రాబడిలో మొదటి ఫలము, చాలామంది ఏం చేస్తారంటే అన్నీ పెట్టేసి
మెలిగినది దేవునికి ఇవ్వడానికి వారు ముందుకొస్తారు. అది మంచిది కాదు. ఎందుకంటే మొదటగా మనల్ని నిర్మించిన దేవాది దేవుడు, మనల్ని తల్లి గర్భంలో రూపాంతరకు ముందుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన దేవాది దేవుడు, మనకు ఉద్యోగం ఇచ్చిన దేవాది దేవుడు, మనకు జ్ఞానం ఇచ్చిన దేవాది దేవుడు, మనం చదువుకున్నప్పుడు దేవుడు మనకు సాయం చేసిన దేవాది దేవుడు. దేవునికి మొదటగా కృతజ్ఞత అర్పణలు అర్పించాలనేది జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనము, నీ రాబడి అంతటిలో ప్రధాన ఫలము నీ ఆస్తి భాగంలో ఇచ్చి యెహోవాని ఘనపరచుము. నీ రాబడిలో నీకు వచ్చిన జీతంలో మొదటిగా నువ్వు ఎవరికి ఇవ్వాలంటే దేవుని మందిరానికి ఇవ్వాలి. నువ్వు వెళ్తున్న మందిరానికి ఇవ్వాలి. ఏ సేవకులు అయితే నీకు వాక్యం బోధిస్తారో ఆ మందిరానికి తీసుకెళ్ళి నీ దశమ భాగంను దేవుని సన్నిధిలో సమర్పించాలి. అలాగే నీ రాబడి అంతటిలో, నీ ఆస్తి అంతటిలో దేవునికిచ్చి దేవుని గణపరిచినప్పుడు, దేవునికి ఇచ్చినప్పుడు ఏది కూడా మనకు తక్కువ కాదు. దేవుడు అన్ని విధాలుగా ఇంకా నూరంతలుగా ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎప్పుడైతే మనం ఇస్తామో మన ఇంటిలో గిన్నె నిండి పొర్లుచున్నది. 23వ కీర్తనలో ఉంటుంది, నీ గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి మనం ఇచ్చినప్పుడు మన ఇంట్లో ఏది కూడా లోటు అని ఉండదు. సమృద్ధి ఉంటుంది, దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దేవాది దేవునికి మనం ఇచ్చినప్పుడు మన ఇంట్లలో ఎప్పుడు కూడా ఏది కూడా తక్కువ ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం అంటుంది, అప్పుడు నీ కోటలో ధనమును సమృద్ధిగా ఉండును, నీ గిన్నెలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పారలను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడైతే మనం దేవునికి ఇవ్వగలుగుతామో అప్పుడు దేవునికి ఆశీర్వాదాలు చూస్తాం. అప్పుడు నీ కోటలో ధనము సమృద్ధిగా ఉంటుంది, మన ఇంట్లో సమృద్ధి ఉంటుంది. అలాగే నీ గిన్నెలో నుంచి కొత్త ద్రాక్ష రసము పైకి పారును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎప్పుడు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయంటే మనము మొదటగా మన రాబడిలో మొదటి ప్రధాన ఫలము దేవునికి ఇచ్చినప్పుడు మనకు ఇంట్లలో సమృద్ధి ఉంటుంది, ఏది కూడా తక్కువ ఉండదు. అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. విశ్వాసము కలిగి దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని సన్నిధికి నువ్వు ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తావు. నీ గిన్నెలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పారును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అప్పుడు నీ కోటలో ధనము సమృద్ధిగా ఉంటుంది. మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకిస్తాడు. మనం దేవుని సన్నిధిలో, దేవుని మందిరానికి మన మొదటి రాబడిలో నుంచి మొదటి ఫలము ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ నెలంతా కూడా దేవుడు నీ ఇంట్లో సమృద్ధినిస్తాడు. ఏది కూడా తక్కువ ఉండదు. నీ రాబడిలో ఎప్పుడైతే దేవునికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు అది నీకు ఆశీర్వాదకరము, దీవెనకరము అవుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నేటి మాటలను దేవుడు కాలము మీ ఆత్మీయ జీవితంలో ఈ మాటలను దీవించి ఆశీర్వదించి వీళ్ళని ఫలింపచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాని కొందరంలో స్తోత్రములు తండ్రి. ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్ నైనా, రాబోయే దినాల్లో నైనా మరి ఆశీర్వాదాల గురించి నైనా నువ్వు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించి నీకు లోబడి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే సేఫేతో మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి బలపరిచి దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలో తోడైడుగాక. ఆమేన్.